ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఫిరాయింపులు రాజీనామాలు మొదలయ్యాయి. సత్తెనపల్లి నుంచి టీడీపీ ఎమ్మెల్యే సీటు ఆశించిన మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తనయుడు రాయపాటి రంగబాబు ఆ పార్టీకి రాజీనామా చేశారు. చంద్రబాబు, లోకేష్లపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రంగబాబు రాజీనామా వ్యవహారం తెలుగుదేశం పార్టీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇదే అంశంపై రాయపాటి రంగబాబుతో ఏపీ ప్రతినిధి రామకృష్ణ అందిస్తున్న ఫేస్ టు ఫేస్. రాజకీయాల్లో ప్రత్యేక స్థానం ఉన్నటువంటి రాయపాటి కుటుంబం ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పబోతా ఉంది. రాయపాటి వారసుడు రాయపాటి రంగబాబు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయడంతో ఆ పార్టీలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మనతో ప్రస్తుతం రాయపాటి రంగబాబు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రంగబాబు గారు, చెప్పండి, ఏంటి తెలుగుదేశం పార్టీకి మీరు రాజీనామా చేయటం వెనుక ప్రధాన కారణం ఏంటి? తెలుగుదేశం పార్టీ ఒక పార్టీయా? మీరు ఇంకా నమ్ముతున్నారా? ప్రజల కోసం ఏమైనా చేశారు? వాళ్ళు సొంత కుటుంబం కోసం చేసుకుంటారు. అయ్యా కొడుకు వాళ్ళ కుటుంబం డబ్బులు దోసుకోవాలి. ఏ రకంగా డబ్బులు దోసుకోవాలి? చంద్రబాబు నాయుడు అదే వాళ్ళ ఎజెండా. అంతేగాని అక్కడ పార్టీ లేదు. అది వ్యాపార సంస్థ. ఆ డబ్బులు వస్తాయి, తీసుకెళ్ళి ఆ హెరిటేజ్లో పెట్టుకుంటారో ఎక్కడ పెట్టుకుంటారో ఆ ఎవరిది భగవంతుడు తెలియాలి. ఎందుకంటే 100 రూపాయలు ఇన్సూరెన్స్ కలెక్ట్ చేశారండి. 60 లక్షల మంది 70 లక్షల మెంబర్షిప్ అని. వాళ్ళకి ఏమన్నా బెనిఫిట్ ఇచ్చారా? వాళ్ళకి ఏమన్నా యాక్సిడెంట్ కానీ ఇన్సూరెన్స్ కానీ ఇచ్చారా? చూపించమన్న ప్రూఫ్, ఎవిడెన్స్ ఏది? నువ్వు ఇన్సూరెన్స్ ఎందుకు అనౌన్స్ చేసావు? జనం ఆశపడి మీ కార్యకర్తలు కట్టారు. ఇప్పుడు నీకు 100 రూపాయలు చెందదు కావచ్చు. ఇప్పుడు వాళ్ళు సొంత జేబులో తీసి కట్టారు. వాళ్ళకి నువ్వు ఏం బెనిఫిట్ ఇచ్చావు? సభ్యత్వం, కార్డు, ఐడెంటిటీ కార్డు ఇస్తాడు. ఈసారి ఆ ఐడెంటిటీ కార్డు కూడా ఇవ్వాల చివరిలో. అంతకుముందు ఐడెంటిటీ కార్డు ఇచ్చేవాళ్ళు. ఎప్పుడు 2014లో అప్పుడు కొత్తలో అయితే. ఇప్పుడు అసలు ఐడెంటిటీ కార్డు కూడా ఇవ్వాల. మరి మోసం కదా అది. ఆ డబ్బులు తీసుకెళ్ళి ఎలక్ట్రల్ ఫండ్స్ అని చెప్పి తీసుకెళ్ళి బ్యాంకులో డిపాజిట్ చేయటం, జనం ఇచ్చినాయని. ఇన్సూరెన్స్ ఏది? బెనిఫిట్స్ ఏది? యాక్సిడెంట్ ఇది ఇస్తారు, ఏది? ఎంత 2 లక్షలు ఎంత ఉంది? ఎక్కడ ఎంతమందికి ఇచ్చారు? లిస్ట్ తీయమను. అది సంస్థగా లిస్ట్ ఉంటుందిగా, పబ్లిష్ చేయమను. అంటే 4.5 ఏళ్లుగా మీరు మౌనంగా ఉన్నారు. ఇప్పుడు ఎన్నికల సమయంలో టికెట్ల కేటాయింపు విషయం వచ్చే సమయంలో మీరు అకస్మాత్తుగా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారంటే దీని వెనుక ఏంటి బలమైన కారణం ఏంటి? మీకు టికెట్ నిరాకరించడమా, అసలు టికెట్ ఇవ్వనని చెప్పటమా పార్టీ అధిష్టానం? ఏంటి దీని వెనుక కారణం ఏంటి? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ 2019 అయిన తర్వాత ఒక నియోజకవర్గం ఉండి నాకు 4 సంవత్సరాలు నేను ప్రతి ఊర్లో పరిచయాలు పెంచుకొని తిరుగుతానన్నాను. కానీ ఇవ్వలేదు ఆయన. అట్లా నన్ను 2 సంవత్సరాలు తిరుగు అన్నారు. తర్వాత వేరే వాళ్ళు వచ్చారు, వాళ్ళు కూడా తిరుగు అంటారు. ఇప్పుడు ఒక పార్టీ ఆఫీసులో కూర్చొని నేను ఒక గ్రూప్ మెయింటైన్ చేసి ఆయన ఒక గ్రూప్ పక్కన ఆయన ఒక గ్రూప్ మెయింటైన్ చేస్తే ఎవరికి డ్యామేజ్? పార్టీకి డ్యామేజ్. అది మనసుకి నాకు అర్థమైపోయింది. రాజకీయ కుటుంబం నుంచి వచ్చా నాకు ఇది తప్పు అనేది అర్థమైంది. సరే నేను వచ్చేసా. సరే మీరు ఎవరికైనా, నేను ఒకటే మాట చెప్పాను వాళ్ళకి కూడా, ఎవరికైనా ఒకళ్ళకి ఇవ్వండి అని చెప్పి ఆ రోజు పార్టీ వాళ్ళతో నేను హైకమాండ్ తోటి చెప్పా, ఒకళ్ళకి ఇవ్వండి, ఎవరు నాకు ఇవ్వకపోయినా పర్లా. నాన్నగారు అన్నారు, వాడికి ఇవ్వండి ఒకసారి, మీరు కావాలంటే నచ్చపోతే 2024 మార్చేసేయండి అని. అది కూడా అంటే ఇవ్వాల. ఆయన ఫ్రెండ్ అయ్యిండు కూడా, నాన్నగారికి బాగా క్లోజ్ అయ్యిండుగా ఉంది. ఆయన చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ అయ్యిండు కూడా. ఆయన చేసిన పని అది. ఎట్లా నమ్ముతారా చెప్పండి? తర్వాత ఇంకా నేను వదిలేసి నేను అలాగే నియోజకవర్గంలో అడుగు పెట్టలా. ఈరోజు మీరు పార్టీ టికెట్ నేను టికెట్ ఆశించలా. ఒకవేళ టికెట్ ఇస్తానా నాకు గెట్అవుట్, ఐ డోంట్ వాంట్. ఆ స్థాయికి వచ్చాను, ఆ ఫ్రస్ట్రేషన్లోకి వచ్చా. నేను ఆశించలేదు. మీరు ఉన్నమాట చెప్తున్నా. నేను తెలుగుదేశం నుంచి, మీరు తెలుగుదేశం పార్టీ దూరం కావాలన్నటువంటి నిర్ణయం రాయపాటి కుటుంబం మొత్తం తీసుకున్నటువంటి నిర్ణయమా, ఒక రంగబాబు గారు తీసుకున్నటువంటి నిర్ణయం? ఎందుకంటే మీ చిన్నాన్న శ్రీనివాస్ గారు ఉన్నారు, ఇతర మోహన్ కృష్ణ ఉన్నారు, అందరూ సమిష్టిగా పార్టీని వదిలేద్దామని తీసుకున్నటువంటి నిర్ణయమా, మీరు సింగిల్గా తీసుకున్నటువంటి నిర్ణయం? ఏమండి, నేను ఏ నిర్ణయం వచ్చినా నేను మీ కుటుంబంలో అందరూ చర్చించుకుంటాను. అందరూ ఒక మాటమే ఉంటారు. మా శ్రీనివాస్ గారిని ఇది ఇట్లా అవకాశం వస్తుందంటే నేను ఆయన దగ్గరికి వెళ్ళాను. మా తమ్ముడు మోహన్ కూడా ఉన్నాడు. ఇట్లా ఉంది పరిస్థితి, వాళ్ళు బ్లెస్సింగ్ తీసుకుందాం ఆయన దగ్గరికి వెళ్ళాను. నేను ఆ ఓపిక లేదు లేరంగా, నేను తిరగలేను, నువ్వు ఉండలే, నువ్వు యాక్ట్ చేసుకోమని చెప్పి మా బాబాయ్, ఎందుకు పర్మిషన్ నేను చెప్పకుండా ఇది చేయను.
అందరం ఏంటంటే అట్లాగే ఆయనకి ఎలక్షన్ చేసినప్పుడు కూడా నేను ఇన్వాల్వ్ అయ్యా. సత్తెనపల్లి టికెట్ కేటాయించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తా ఉన్నాయి. ఏంటి నాకు తెలియదండి. ఒకవేళ పార్టీ ఇస్తే కనుక మీరు పార్టీ ఏం చేయమని మీకు చెప్పానుగా, ఏం చేయమని చేస్తానగా. మీరు అదే మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. నేను ఏం చేయమని చేస్తాను, ఏ బాధ్యత చేస్తాను. నేను సత్తెనపల్లిగా ఎక్కడిచ్చినా చేస్తాను. ఇది పలానా చోటకి వెళ్ళి చూసుకో బాధ్యత అప్పు చెప్తే చేస్తాను. నేను హానెస్టు, నాకు డబ్బులు అవసరం లేదు, నేను ఎవరికి ఒక రూపాయి అప్పు లేను, మా అమ్మాయి పెళ్లి చేశాను, లైఫ్ సెటిల్ అయిపోయింది, డాక్టర్ చేస్తుంది, మా అబ్బాయి ఉన్నాడు, వాడికి పెళ్లి చేయాలి, అంతవరకే. నాకేం ఆశ లేదు. డబ్బులు అంటారా, మేము చిన్నప్పటి నుంచి డబ్బులు చూసి అన్ని అప్ అండ్ డౌన్స్ అన్నీ చూసాం. ఏదో ఇంకో 10 సంవత్సరాలు 15 సంవత్సరాల కంటే నేనే చేయలేను. అంతవరకు ఉన్నంతసేపు మంచి చేద్దామని, మనం పోయిన తర్వాత ఒక మంచి చేశాడరా అని చెప్పుకోవాలి, కానీ ఆలోచనతోనే రాజకీయాల్లోకి వస్తుంది. ఓకే, మొత్తానికి చూసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీకి దూరం కావటానికి ఆ పరిస్థితులను అటు చంద్రబాబు లోకేష్లే సృష్టించారని రాయపాటి రంగబాబు చెప్తా ఉన్నారు. రాయపాటి కుటుంబం మొత్తం కూడా కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం, మేమంతా కూడా వైసీపీలోకి చేరాలన్న ఆలోచనతో ఆయన ఉన్నట్లు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్టు షణ్ముఖ.